సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం నుండి చివరి వరకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే 23వ వచనంలో మన హృదయం అన్నిటికంటే ముఖ్యమైనది కనుక ఏం చేయాలని, ఎట్లా మరి? కన్నునంటే కాపాడుకోగలం, చెవులంటే కాపాడుకోగలం, చేతులంటే కాపాడుకోగలం. మీ హృదయాన్ని మీరు ఎలా కాపాడుకుంటారు చెప్పండి? మీకు కనబడట్లా, ఇక్కడ ఉంటుందని తెలుసు, దాన్ని తీద్దామా, ముట్టుకుంటామా? మరి ఎట్లా కాపాడుకునేది? కాపాడుకోవడం అంటే ఏంటి? భద్రంగానే ఉందిగా, మరి దాన్ని కాపాడుకోవడం అంటే ఏంటి? యేసు ప్రభు ఉపమానం చెప్తాడు, గుర్తుందా మీకు? బయట నుంచి లోపలికి పోయేవి మనిషిని అపవిత్రపరచవు గాని లోన నుంచి బయటికి వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయని ఒక ఉపమానం చెప్పాడు. అంటే అక్కడ కంప్లైంట్ ఏంటి? నీ వాళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నం తింటారు అని అన్నందుకి ప్రభు అన్నారు, తినే దాని ద్వారా ఏమి అపవిత్రపరచబడదు కానీ లోపటి నుండి వచ్చే మనిషిని అపవిత్రపరుస్తాయని యేసు ప్రభు వారు వాళ్ళకు తెలియజేశారు. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఉందో చూడండి. హృదయం ఎలాంటిదంటే, మన హృదయములు ఎన్నో విషయాలతో నిండి ఉంటాయి. తెలుసా? మన హృదయము చాలా విషయాలతో నిండి, వాటిలో ఉన్నవి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటికి రాక మానవు. తెలుసా? నీ హృదయము ఖచ్చితంగా దేనితోనో నిండి ఉంటది, వేటితోనో నిండి ఉంటది. అయితే నిండి ఉన్న హృదయము ఏదో ఒక రోజునది బయటకు వస్తుంది. ఇన్నాళ్ళకి అనుకుంటూనే ఉన్నా నీ మనసులో ఇది ఉందని, నీ హృదయంలో ఇది ఉందని నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇదిగో ఇప్పుడు బయటపడ్డావు అంటే తెలిసింది. అది వాక్యంలో ఉంది కదా, హృదయము నిండి ఉండు దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. అంటే నీ హృదయములో మంచి విషయాలను నింపుకుంటే మంచి విషయాలు బయటకు వస్తాయి. సద్విషయాలనే ధననిధిలో నుంచి మంచి విషయాలు బయటకు వస్తాయి, చెడు ధననిధిలో నుంచి చెడ్డ విషయాలు బయటకు వస్తాయి. చాలా మంది వారి హృదయాలను చాలా భయంకరమైన విషయాలతో నింపుకుంటున్నారు. ఇంకో మాట ఏం తెలుసా? హృదయం అంట నాటిన విత్తనాలు లాంటివంట. ఏంటి? నాటిన విత్తనాలు లాంటివి. అంటే నీ హృదయంలో ఏ విత్తనాలను నాటుకుంటావో ఫలం కొంతకాలానికి కనపడుద్ది, అంతేగా? అంటే నువ్వు ఈ విత్తన వెంటనే బయటికి రావుగా, మొలకెత్తడానికి టైం పడుతుంది. మంచి విషయాలనే విత్తనాలని నాటితే మంచి విషయాలు బయటకు వస్తాయి, చెడ్డ విషయాలనే విత్తనాలు నాటితే చెడ్డ విషయాలు బయటకు వస్తాయి. ఒక తోట లాంటిది అన్నాడు భక్తుడు. మన హృదయం ఒక తోట లాంటిది, ఒక పొలం లాంటిది. ఆ పొలంలో నువ్వు ఏ విత్తనాలను అయితే విత్తుతామో అది బయటకు వస్తాయి. సరే, మరి ఏం విత్తుతున్నారు మీ హృదయాలలో? ఏం విత్తుతున్నారు మీ హృదయాలలో? ఇంకోటి ఏంటి తెలుసా? కొంతమంది హృదయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. అప్పుడు ఏమైంది? పొలాన్ని పట్టించుకోకపోతే ఏమైంది? పిచ్చి పిచ్చి మొక్కలన్నీ కొడతాయి, అంతేనా కదా? ఒక పొలాన్ని దున్నకుండా, సాగు చేయకుండా, మంచి విత్తనాలు వేయకుండా మనం వదిలేస్తే ఏమైంది? పిచ్చి పిచ్చి అన్ని మొలుస్తాయి. పొలాన్ని పట్టించుకునేవారు కొంతమంది, పొలాన్ని పట్టించుకునే వారు కొద్దిమంది. పట్టించుకునే వాళ్ళలో మీకు విషయం తెలుసా? మన టీవీలో నేను విన్నాను, గంజాయిని సాగు చేస్తున్నారంట. ఎక్కడ? గంజాయిని తెలుసా? గంజాయి పంట వేశారు. అంటే వాళ్ళకి పొలం ఉంది, ఆ పొలంలో ఏ పత్తో ఏ మిరపకాయలో ఎవరో వేయకుండా ఏం వేశారు? గంజాయి వేశారు. అది సంగతి.
ఇప్పుడు మన హృదయం ఉంది, మన హృదయంలో మనం దేన్ని నింపుకుంటున్నాం, ఏ విత్తనాలు వేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ గంజాయి తోట అంతటినీ కూడా తగలబెట్టారంట, నాశనం చేశారంట. కొంతమందిని అసలు పట్టించుకోరు. నా హృదయంలో ఏ విత్తనాలు మొలకెత్తుతున్నాయి, ఏ విత్తనాలు పడుతున్నాయని అవగాహన కూడా చాలా మందికి ఉండదు. ఏమ్మా వింటున్నారా? నీ హృదయాన్ని గురించి నువ్వు జాగ్రత్త పడకపోతే నీ హృదయాన్ని గురించి ఇంకెవరు జాగ్రత్త పడతారు? ఎంతో జాగ్రత్త పడితేనే యేసు మనకి చెప్పాడు, అయ్యా మనమేమో గోధుమలను విత్తొస్తే రాత్రికి సాతాను వెళ్ళి గురుగులను విత్తొచ్చాడయ్యా. చూసారా? అంటే ఎంతో జాగ్రత్త పడి. ఇప్పుడు దొంగలు ఇంటికి తాళం వేసి, గేటుకు తాళం వేసి, లైట్లు వేసి ఎంతో జాగ్రత్తగా ఉన్నా కూడా వచ్చి పడకపోతుంది. మరి ఏ జాగ్రత్త లేకపోతే ఎందుకు దొంగతనం జరగదు? ఇప్పుడు నీ హృదయం అనే తలుపుని గట్టిగా వేసుకోలేదనుకో, దేనికోసం? చెడు రాకుండా, అపవిత్రత రాకుండా, అన్యాయం రాకుండా, మోసం లేకుండా, అబద్ధాలు లేకుండా, అసలు వాటిని హృదయంలోకి నువ్వు రానియకుండా జాగ్రత్త పడకపోతే, కాపాడుకోవడం అంటే అదే. మరి నీ హృదయాన్ని కాపాడుకోవడం అంటే ఏంటంటే నీ హృదయం అనే తలుపు దగ్గర నువ్వు దాన్ని టైట్ చేసి పడేయాలి. ఏం రాకుండా? చెడు రాకుండా. ఏం కాదు, వచ్చినాయి పోతుపోయినాయి అంటే వచ్చేస్తాయి. ఇప్పుడు పొలంలో ఎవరైనా పిచ్చి మొక్కలు నాటుతారా? జాగ్రత్తగా వెళ్ళి నాటుతారు ఎవరన్నా? కావాలని తీసుకెళ్ళేస్తారా? ఎప్పుడు ఏకపోయినా పుడుతూనే ఉంటాయి. అవి పుట్టకుండా జాగ్రత్త పడాల్సింది ఎవరు? మనమే. పుట్టిన వాటిని పీకేసుకోవాల్సింది అవసరం ఎవరిది? మనదే. మన హృదయం కూడా ఒక పొలం లాంటిది. నేనేం చెప్తున్నానంటే, ఎంతవరకు మీ హృదయం గురించి మీరు పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి మీ హృదయాన్ని మీరు పట్టించుకోండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన హృదయం. అందులో ఏది పడితే అది రావడానికి వీలు లేదు. మీ ఇంటికి ఎవరు పడతారు వస్తారా? ఇంకా మీ బెడ్రూమ్ లోకి ఎవరు పడతారు వస్తారా? ఏమా ఎవరన్నా వచ్చినా ఇంటి బయటే. మీ బెడ్రూమ్ లోకి ఎవరు వస్తున్నారని మీకు తెలియకుండా వస్తారా? మరి ఎవరు పడతారు? రానియొచ్చా? మరి ఎందుకు రాణిస్తున్నారు? ఎందుకు రాణిస్తున్నారు? మీ హృదయంలోకి ఎవరిని పెడితే వారిని, దేన్ని పెడతాను ఎందుకు రాణిస్తున్నారు? వాటి వల్లనే, దాని వల్లనే మీ హృదయం పాడైపోతుంది. పిచ్చి తుప్పలు లేసిపోయినాయి, గచ్చ పొదలు మొలిసినాయి. ఇప్పుడు వాటిని తీయడం అంత సులభమా? నీ హృదయాన్ని నింపేసుకున్నావు, నీ హృదయంలో మొత్తం గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు అన్ని మొలిసి పిచ్చి. ఇప్పుడు ఈ రోజున ఒక వ్యక్తి జీవితం పిచ్చి పిచ్చిగా మారిందంటే అర్థం ఏంటి? హృదయం అంత పిచ్చిగా ఉంది. హృదయం అంత పిచ్చిగా ఉంది కాబట్టి ఆ మనిషి జీవితం కూడా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. హలో, కొద్దిమందే ఉన్నారు మీరు ఇక్కడ. ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. నీ హృదయం ఒక పొలం లాంటిది. నీ పొలంలోకి వచ్చి ఎవరేం నాటేస్తున్నారో, ఎవరేం విత్తనాలు వేస్తున్నారో నీకు జాగ్రత్త వద్దా? ఒకడంతా ఇల్లంతా కట్టినాక వచ్చింది నా స్థలం అంట. ఇప్పుడు పునాదులు తీసేటప్పుడు వెళ్ళిపోయినావు, దళబంధాలు ఎత్తేటప్పుడు వెళ్ళిపోయినావు, పిల్లలు చేసేటప్పుడు వెళ్ళిపోయినావు, స్లాబ్ వేసేటప్పుడు వెళ్ళిపోయినావు. అంత కట్టినాక చేసిన తర్వాత వచ్చి నా స్థలం అంటున్నావు ఏంటి అంటే నేను చూడలే అంటే మరి నీ స్థలం గురించి నువ్వు చూడకపోతే ఇంకెవరు చూస్తారు? చూసారా? హలో, ఇల్లు అయితే మళ్ళీ కూల్ చేసి ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు, కానీ హృదయం ఇంకలేదు. మీకు అర్థమవుతుందా? నా బాగా అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానంటే మీ హృదయములోకి వెళ్ళకూడనివి వెళ్తున్నాయి. అందుకే ఆ హృదయమును కొంచెం జాగ్రత్త చేసుకోండి, భద్రపరచుకోండి, కాపాడుకోండి. సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా, చెప్పుడు మాటల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా మన హృదయంలోకి వెళ్ళకూడని వాటిని వెళ్ళనిస్తున్నాం. ఇది నా హృదయంలోకి రావడానికి వీలు లేదని దాన్ని గుమ్మం బయట నిలబెట్టాలా? పంపించేయాలి అవతలకి. పిచ్చోడు మన ఇంట్లోకి వస్తామని రాణిస్తామా? దొంగోడు మన ఇంట్లోకి వస్తా రాణిస్తామా? మన హృదయంలోకి ఎందుకు రాణిస్తున్నాము చెడ్డ వాటిని? మనిషి మొత్తం పాడైపోయేది హృదయంలోనే. మనిషి మొత్తం పాడైపోయేది హృదయం సరిగా లేకపోవడం ఉంది.
అందుకే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట, నేను మొన్నటితో నేను ప్రకటన గ్రంథం మొత్తం కంప్లీట్ చేసేసా. ఈ 2 days ఉన్నాయి కదా, ఈ లోపు జనవరిలో ఫ్రెష్గా ఆదికాండం మొదలు పెడదామని ఏం చదువుదామని ఆలోచిస్తా ఉంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు, సామెతలు చదువయ్యా అని. ఈరోజు ఉదయంతో 10 అధ్యాయాలు 9 అధ్యాయాలు ముగించేశాను. నేను రేపటిలోపు సామెతల గ్రంథాన్ని కంప్లీట్ చేయాలి, అది నా టార్గెట్. సో ఈ రీతిగా ఈ సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తుంటే ఎన్ని విలువైన విషయాలు దాంట్లో ఉన్నాయో. ఎన్నిసార్లు చదివాను నేను, మళ్ళీ ఇవాళ కొత్తగా చదివినట్టుంది. ఎన్నోసార్లు చదివిన సామెతల గ్రంథం ఈ రోజు చదువుతా ఉంటే కొత్తగా ఉంది. చాలా విలువైన విషయాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ హృదయం. దాన్ని నువ్వు కాపాడుకో. ఎలా కాపాడుకోవాలి? ఏమా ఎలా కాపాడుకోవాలి? ఏం కాకుండా అంటే ఏంటి? అపవిత్రత, చెడు, పాపము, అన్యాయం, మోసం, దానికి తలుపు తీయొద్దు. మీకు విషయం తెలుసా? అందుకే అసలు ముందు యేసుని పిలుచుకొని లోపల పెట్టుకుంటే ఆయన రానియడు ముందు ఎవరిని. చూడండి, మన సిటీస్ లో ఇంటికి సెక్యూరిటీ గార్డ్ ఉంటున్నాడా లేదా? అపార్ట్మెంట్స్ కి సెక్యూరిటీ గార్డ్. వీళ్ళు ఆయన పడుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఆడేం చేస్తాడు అని. ఇప్పుడు అసలు యేసయ్య ఎంత తగ్గించుకున్నాడని మన జీవితంలో, మన విషయంలో యేసయ్య ఎంత తగ్గించుకున్నాడు. అయ్యా, నేను మీ కాపరిగా ఉంటాను, నన్ను నీ హృదయంలోకి రాని అనంటే, మనం యేసయ్యను రానియకుండా పక్కన పెట్టి మిగతా వాళ్ళందరినీ రప్పించుకుంటున్నాం. అందుకే ఆగమైపోతున్నాం. యేసయ్యని హృదయంలో పెట్టుకుంటే గనక, యేసయ్యని హృదయంలోకి ఆహ్వానిస్తే గనక ఎవరైనా రాణిస్తాడా? పాడైపోయిన తర్వాత ఏం చేస్తారండి? పాడైపోయిన తర్వాత ఏం చేస్తారు? వ్యర్థమైన వచ్చిన తర్వాత పాడు చేయకుండా ఉంటాయా? ఐస్ క్రీమ్ ఎక్కువ తినకూడదు, తిన్నారు పిల్లలు, ఏమైంది? చక్కెర ఎక్కువ తినకూడదు, తిన్నారు పిల్లలు, ఏమైంది? అంతే. సో లోపలికి వెళ్ళకూడని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటి రియాక్షన్స్ అనేవి ఉంటాయి బయట. మీరేమో సింపుల్ గా వాటిని లోపలికి పంపిస్తున్నారు, తర్వాత ఏమయ్యో ఇట్లా అయిపోయింది జీవితం అనుకుంటున్నారు. ఈ హృదయం మొదటి విషయం, మీ హృదయం. రెండో విషయం చదవండి. ఏందంట? మూర్ఖపు మాటలు మీ నోటికి రానియకుము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. మొదటిది ఏంటి? హృదయం. హృదయం అనేది ఒక జీవ జలం లాంటిదంట. హృదయం అనేది ఒక జలం లాంటిది. ఆ జలము మరి తీయగా చేదుగా అనేది ఆ వ్యక్తి క్యారెక్టర్ని బట్టి తెలుస్తుంది. హృదయం నీటి గుడ్డ లాంటిది. ఉన్న నీటిని బట్టి దాంట్లో నుంచి తీయని జలము లేక చేదు నీరు ఉబికి ప్రవహిస్తుంది. ప్రవహించిన దాన్ని బట్టి మనకి తెలిసేదిగా ఉంటుంది. సో హృదయం మొదటిది హృదయం. రెండవది ఏంటి? మూర్ఖపు మాటలు నోటికి రానియొద్దు. ఇంకేముంది? ఆ వచనం కంప్లీట్ చేయండి. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. రైట్. హలో, ఫస్ట్ హృదయం అయిపోయిందిగా. ఇప్పుడు ఈ మాటలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఆల్రెడీ హృదయంలో ఉన్నాయే కదా. ఈ 2 రోజులలో మీరు ఏం చేయాలి? వాటన్నిటిని బయటికి పంపించాలా. మీ హృదయాన్ని క్లీన్ చేసుకునే కార్యక్రమే శుద్ధీకరణ కూడి. కంటే ఏంటి? హృదయాన్ని, మనస్సును, ప్రవర్తనను మొత్తాన్ని ఏం చేయాలా? క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అంటారుగా, మీరు దులుపుకుంటారుగా, ఇదులుకోవడం, కడుక్కోవడం. ఈ సంవత్సరం చివరిలో మనం హైగా చేయాల్సింది దీన్ని పుష్పమ్మ ఏం చేయాలా? దీన్ని చేసుకోవాలి. ముందు దీన్ని చేసుకోవాలి మనం. కానీ జనాలు దీన్ని చేయడం మానేశారు. ఇళ్ల మీద పడ్డారు, బుచ్చల మీద పడ్డారు. జీవితం బాగాలేకుండా ఇంకెన్ని బాగున్నా ఏం ప్రయోజనం? చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 చూడండి. కొలస్సీ 3:8 చూడండి.
ఫోన్ సైలెంట్ లో పెట్టాలని బయటికి వెళ్ళి మాట్లాడాలి. ఎఫెసీ 5:4, కొలస్సీ 3:8. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను. ఎఫెసీ అది కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను. హలో, ఏం ఉచ్చరించాలా? ఏం పలకాలా? థ్యాంక్ యూ అని పలకాలా? గాని మీరు బూతులనైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అది సంగతి. ఇవి మీకు తగవు. అది ఏమా ఏంటంట? కృతజ్ఞత వచనమే పలకాలి. బూతులు గాని సరసోక్తులు గాని ఏమున్నాయి చూడండి అమ్మా. పోకిరి మాటలు గాని సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అవి మనకు తగవు. బూతులు మనకు తగుతా? చెల్లి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నేను నిజంగా చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంకా మీ నోటి గుండా బూతులు వస్తున్నాయంటే మీకు అస్సలు మారు మనసు లేదని అర్థం. నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి బూతులు మాట్లాడతారమ్మా. చాలా మంది క్రైస్తవులకి మారు మనసు లేదు. అందుకే నోరు తెరిస్తే పచ్చి బూతులు సరసోక్తులు, దీనికి సంబంధించినది కూడా. బూతులు సరసోక్తులు, పోకిరి మాటలు. మీ మాటలు ఎంత పద్ధతిగా ఉండాలా? మీ మాటలు ఎంత పద్ధతిగా ఉండాలా లేదా? పోకిరి మాటలు మాట్లాడతారా? ఎచ్చుల మాటలు మాట్లాడతారా? పొగరుపోతు మాటలు మాట్లాడతారా? యేసు ప్రభు మాట్లాడారుగా 4 సువార్తల్లో. ఏమన్నా పోకిరి మాటలు ఉన్నాయా? పోరంబోకు మాటలు ఉన్నాయా? ఎచ్చుల మాటలు ఉన్నాయా? ఎంత చక్కగా మాట్లాడాడండి. కొలస్సీ 3:8. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితోనొకడు అబద్ధం ఆడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించు. రైట్, చూసారా? దూషించడం, శపించడం. దూషించడం అంటే బూతులతోనే కదా. అందులో మంచి మాటలు ఉంటాయా? బూతులతోనే ఉంటాయండి. వీటన్నిటిని ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించడానికి విడిచిపెట్టడానికి తేడా ఉంది, తెలుసా మీకు? హలో, అందరూ చూడండి. విడిచిపెట్టడానికి విసర్జించడానికి తేడా ఉంది. ఏంటా తేడా? మల విసర్జన ఇక్కడ చేయకూడదు, మూత్ర విసర్జన ఇక్కడ చేయకూడదు అని ఉంటుందా లేదా? చూసారా? అంటే మలాన్ని గాని మూత్రాన్ని గాని విసర్జించిన తర్వాత వాటి వైపు చూసి మరలా వాటిని తీసుకునేది ఉంటుందా? కూడదు కాదు, ఉంటుందా? చూసారా మీరు? మూత్రాన్ని విసర్జించి మలాన్ని విసర్జించి ఎవరైనా వెళ్ళి వాటిని తీసుకొచ్చుకున్నారా? విసర్జిస్తున్నామని అర్థమేంటిగా? ఇక వాటిని పూర్తిగా వదిలేస్తున్నాం. ఇక వాటి జోలు ఉంటుందా మనకి? విడిచిపెట్టడం అంటే మళ్ళీ గుర్తొచ్చింది, అబ్బా మర్చిపోయిన అక్కడ విడిచిపెట్టి వచ్చిన మళ్ళీ తీసుకురావాలి. కుక్క వాంతుకు తిరిగినట్టు ఈ కోపాన్ని, ఈ ఆగ్రహాన్ని, ఈ పాపాన్ని, దూషణను, ఈ బూతులను ఏం చేయాలి? విడిచిపెట్టొద్దు, విసర్జించాలి. ఒకసారి బూతులు మానేసినాక మళ్ళీ వస్తాయా? ఒకసారి ఆ అబద్ధాలు విసర్జించిన తర్వాత మళ్ళీ వస్తాయా? మళ్ళీ ఎందుకు వస్తుంది? మరి మీకు మానేసిందండి, కొన్ని రోజులు మానేసిన కానీ మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. అంటే విసర్జించిన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకున్నాం. మీ నోట ఇవి రాకూడదు. అబద్ధాలు ఫస్ట్ హృదయం. హలో, ఫస్ట్ హృదయాన్ని కాపాడుకోమన్నాడు, తర్వాత నోటిని కాపాడుకో. 3 చూడండి,
నీ కన్నులు ఇటు అటు చూడక ఆహా. సరిగ్గాను ఆ, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. వామ్మో. ఏమా కళ్ళ గురించి ఏంటి? ఎందుకు చూస్తాడు ఇటు? ఇప్పుడు ఒక మనిషి కన్నులు అటు ఇటు ఎందుకు చూస్తా చెప్పండి? తప్పేదన్నా పాపనేదన్నా చేసుకున్నా. మాట్లాడేంటమ్మా? ఇలా అలా చేయకపోతే ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఆలోచించండి, ఎందుకు మనం అటు ఇటు చూస్తాం? ఒకటి, రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఏం చూస్తాం? అటు ఇటు చూసి ఏమైనా వస్తున్నాయా అని చూసి ఏం రానప్పుడు వెళ్ళిపోతాం, అవునా? అదొకటి. ఇంకా అటు ఇటు చూస్తే ఇంకెప్పుడు? పాపం చేస్తున్నా. అంతే కదా. తాగడానికి వెళ్తున్నాడు అనుకోండి, సినిమాకి వెళ్తున్నాడు అనుకోండి, క్రిస్టియన్స్ తాగడానికి సినిమాకి వెళ్ళేటప్పుడు తప్పు పని చేసేటప్పుడు ఏం చేస్తారు? గుడి లేదని వెళ్ళిపోతారు. ఇంకా ఇంకా అటు ఇటు చూసినారు. మోస ఏం చేసిందంట? ఒకరిని గుద్దు చంపేటప్పుడు అటు ఇటు చూసి ఎవరు లేరు, గుద్దు గుద్దు అసలు చెప్పారు. మన కన్నులు ఎలా ఉండాలి? అటు ఇటు చూడక. అంటే కొంతమంది చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేరు, సూటిగా మాట్లాడలేరు, కళ్ళు చూస్తారు, ఇటు చూస్తారు, కింది చూస్తారు. ఏంటంటే మాట్లాడేంత ధైర్యం లేదు. ఏదో తప్పు జరిగింది, పొరపాటు జరిగింది కాబట్టి తల ఎత్తుకోలేదు, ధైర్యంగా మాట్లాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు. మన హృదయం ఎట్లుండాలో చెప్పాడు, నోరు ఎట్లుండాలో చెప్పాడు. కన్నులు కూడా వార చూపులు, తెలుసు మీకు? వంకర చూపులు, వ్యామోహపు చూపులు, పొగరుపోతు చూపులు, అహంకారంతో కూడిన చూపులు. హలో, ఎన్ని ఉన్నాయి? ఇన్ని. మన కళ్ళు ఉన్నాయి రెండు, కానీ వీటికి ఎన్ని వ్యవహారాలు ఉన్నాయి. అందుకే కదా కళ్ళు తొందరగా పోతున్నాయి. ఇప్పుడు కళ్ళు ఎందుకు పోతుంది తొందరగా? మన చూపులు సరిగా లేకనే. చూడకూడని వాటిని చూస్తున్నాం, చూడవలసిన దానిని చూడట్లేదు. దాని వల్లనే మన కన్నులు తొందరగా పోతున్నాయి. కళ్ళు పోతాయి. అందుకేమంటారు, నీ కళ్ళు పోతాయిరా, నీ కళ్ళు పోను. కన్ను దేహానికి దీపమని ప్రభు చెప్పారు. కన్ను సరిగా లేకపోతే దేహం మొత్తం పాడైపోయింది. నేను ఎంత అద్భుతంగా ఉందంటే సామెతల గ్రంథం, సామెతలను ధ్యానం చేస్తుంటే జాలశ్రీ గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాని చూపులు ఎట్లుంటాయి, దాని మాటలు ఎట్లుంటాయి, దాని వ్యవహారం ఎట్లుంటది అనేది ఎంత అద్భుతంగా సులభం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన బాగా ఎక్స్పీరియన్స్ కదా, 1000 మంది కదా, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఆయనకి. బిడ్డ జాగ్రత్త, జాలశ్రీ ఇలా ఉంటది, దాని వ్యవహారం ఇలా ఉంటది, దాని మాటలు ఇలా ఉంటాయి, దాని చూపులు ఇలా ఉంటాయి. ఎంత అద్భుతమైన విషయం. దేవుడిలాగా మన చూపు చాలా సూటిగా ఉండాలి. మన చూపులో కనికరం ఉండాలి. మనము దిక్కులు చూసేవారిగా ఉండొద్దు. కొంతమంది కళ్ళు పైకి ఎక్కుతాయి, నెత్తికి ఎక్కుతాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు. దావీదు కుమారుడను కనికరించమని కళ్ళు లేని వాడు కేకలేస్తే యేసు ప్రభు కను దృష్టి ఆయన మీద నిలిచింది. కొంతమంది పిలిస్తే మనం పిలిచినా వినబడ్డట్టే ఉంటాం. అది కన్నులు మీదికెక్కిన వాళ్ళు చేసే వ్యవహారం. సమూయేలు దేవుడు పిలిచినప్పుడు ఏలీ దగ్గరికి వెళ్ళయ్యా, చిత్తముని దాసుడు ఆలకించుచున్నాడు. మరలా పిలిచాడు, మరలా అదే బుకి నుంచి ఇవ్వదన్నాడా? ఇదే హల్లెలూయా. దేవుని వైపు మన దృష్టి నిలపాలి, దేవుని వాక్యం మీద నిలపాలి. మన కన్నులు దేవుని వైపే చూడాలి, చెడ్డవాటిని చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. 4వది ఉంది, నీవు నడుచు మార్గమును సరళము చేయుము. నీవు నడుచు మార్గమును సరళము చేయుము. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును.
అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. మార్గాలు ఏం చేయాలంట? నడుచు మార్గాలు ఏం చేయాలంట? సరళము చేయాలి. అంటే మన మార్గాలు ఇప్పుడు సరళం లేవనే కదా దేవుడు చెప్పేది. వంకర టింకర మార్గాలు, నడవకూడని మార్గాలు నడవడం, వెళ్ళకూడని మార్గాల్లో వెళ్ళడం, నిలవకూడని మార్గాల్లో నిలవడం, కూర్చోకూడని మార్గాల్లో కూర్చోవడం. అవునా? తిన్నగున్నాయా మీ మార్గాలు? తిన్నగున్నాయా? చూపులు తిన్నగలేవంట మనవి, నడిచే నడక తిన్నగలేదంట. ఎందుకు దీవించబడతాం చెప్పండి? ఇలా ఉంటే దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్ట్రైట్ ఫార్వర్డ్గా నడవకపోతే దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని బిడ్డలారా, మన మార్గములు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హెబ్రీ 12:13 చూడండి. హెబ్రీ మరియు ప్రస్తుతమందు 12:13 మరియు కుంటికాలు వెనుకక బాగుపడు నిమిత్తము మీ మార్గములను సరళం చేసుకొనుడి. ఏంటంటే మళ్ళీ కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకొనుడి. ఎడబడ్డ ఏమైంది? అంతేనా కదా? ఎలా నడవాలో అలాగే నడవాలి. ఎడబడ్డ నడితే అయిపోతుంది కదా. మనం దేవుని శిక్షకు లోబడితే అందులో మనల్ని బాగు చేసే గుణం ఉంటుంది. అర్థమైందా? ఇంకొక మాట, చివరి మాట కూడా చదవండి. నీవు కుడి తట్టుకైనను అదుగో ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదములను కీడునకు దూరముగా తొలగించుకొనుము. అది ఏం చేయాలంట? కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా నీ పాదములు కీడునకు దూరముగా. కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి, ముగించేస్తాను నేను. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. 17-11. వారు నీకు తేటపరచు భావము చొప్పున వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. వాళ్ళు చెప్పే మాటను బట్టి, తీర్పును బట్టి నువ్వు ఎలా ఉండాలి? తిరగొద్దు. దేవుని మాట మనతో మాట్లాడినప్పుడు మనం ఇంకా దారులు ఉన్నాయని చూడొద్దిగా. యేసుప్రభు ఏం చెప్పిండు? ఒకే ఒక్క మార్గం, ఆ మార్గం కూడా నేనే. నువ్వు ఆప్షన్ వెతుక్కోవద్దు. ఇక ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దేవుని మార్గంలోనే మనం పని చేయాలి. ఇక వేరే మనకి ఉండకూడదు. 20వ వచనం చూడండి. 17-20. తర్వాత 20 లేదమ్మా. ఇశ్రాయేలీల మధ్యను దీర్ఘాయుష్మంతుడగులకు 20 చూడండి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాను ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇదే మనకి కుడి ఎడమ లేదు. తాయితీ కోసం పోయేంత, మంత్రం కోసం పోయేంత, ఇక్కడెవరో దేవుడు కూడా చెప్తున్నాడు పోయేంత ఇక లేదు. ఏ కుడి ఎడమంటే ఏది జిద్దిత మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ రోడ్ ఇచ్చారు దేవుడు. కష్టమైన నష్టమైన ఇదే మార్గం నడవాలి, ఇక వేరే మార్గం లేదు. ఇంకా అందుకే మీకు ఎలా నడవాలో తెలియాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మనం నిత్యము చదువుతా ఉండాలి. అంతే.
అప్పుడు నీకు ఎలా నడవాలో తెలుస్తుంది, ఎలా నడవకూడదో కూడా తెలుస్తుంది. రాసి పెట్టి ఉంచాడు దేవుడు పూర్తిగా. 28:14 ద్వితీయోపదేశకాండం 28:14. అన్యుల దేవతను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడముగా ఉందువుగా. యెహోషువ 1:7. యెహోషువ 1:7. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. రైట్. యెహోషువ మోషే నీకేం చెప్పిండో అదే చెయ్యి. వీళ్ళు చెప్పారు నీ కుడికి పోయి, వాళ్ళు చెప్పారు నీ ఎడమకు పోతే ఏమో చదవలేమ్మా. మా అక్క రమ్మన్నది, అదే మా బాబాయ్ రమ్మన్నాడు. ఈరోజు చిన్న ఎంతే బాగుంటుందట. వీళ్ళు ఎడమ కుడివి లేదుగా. బాబాయ్ అయినా, పిన్ అయినా, పెదనాన్నైనా, తాత అయినా, తమ్ముడైనా ఏంది ఇంకంతే. యేసు ఏం చెప్పాడో అదే. ఇంకా ఒకసారి రారాదు, ఒకసారి చూడు రాదు, లేదు ఇంకా లేదు. ఎడమకి కుడికి తొలికి అలవాటు మనకి ఉండకూడదు. ఇంకా చివరి మాట చెప్పి ముగించేస్తాను నేను. 1 రాజుల గ్రంథం 15:5, 2 రాజుల గ్రంథం 22:2. 1 రాజుల గ్రంథం 15:5, 2 రాజులు 22:2. 15:5, 2 రాజులు 22:2. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీ కుడికి ఎడమకి ఎక్కడ ఉంది కింద? 2 రాజులు 22:2. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. రైట్ అమ్మా వినండి. ఐ వాంట్ టు క్లోజ్, ముగించేస్తున్నాను. చాలా సీరియస్ మాటలు ఇవి. హృదయం అన్నిటికంటే ముఖ్యమైంది, నోరు కూడా ముఖ్యమైంది, కళ్ళు కూడా ముఖ్యమైనవే, నడిచే పాదము నడక ముఖ్యమైంది. ఈ రోజున మనుషులు ఇక్కడే తప్పిపోతున్నారు. చేతుల విషయంలో తప్పిపోతున్నారు, హృదయం విషయంలో తప్పిపోతున్నారు, కళ్ళ విషయంలో తప్పిపోతున్నారు, నోరు విషయంలో తప్పిపోతున్నారు, చెవుల విషయంలో తప్పిపోతున్నారు, పాదాలు విషయంలో తప్పిపోతున్నారు. నడవవలసిన మార్గాల్లో నీ పాదాలు నడుస్తున్నాయా? చేయవలసిన పనులే నీ చేతులు చేస్తున్నాయా? మాట్లాడే నీ నోరు మాట్లాడుతుందా? చూసే వాటిని నీ కళ్ళు చూస్తున్నాయా? ఆలోచించే వాటిని నీ మనసు ఆలోచిస్తుందా? పాపం అంటే ఏంటి? ఇవి సరిగా పని చేయకపోవడమే. రోమాపత్రికలో అనుకుంటా పౌలు అంటాడు, మీ అవయవాలను ఇంతవరకు దుర్నీతికి సాధనాలుగా వాడారు, కానీ ఇప్పుడు మీరు మీ అవయవాలను నీతికి సాధనాలుగా వాడండి అంటాడు. ఏంటమ్మా? 2023 వరకు మన శరీరములో ఉన్న అవయవాలను దేనికి సాధనాలుగా వాడాం? దేనికి పాత్రలుగా వాడాం? దేనికి పనికొచ్చే వాటిగా వాడాం? దుర్నీతికి, అవినీతికి, అన్యాయానికి, పాపానికి. చెప్పగలరా మీరు ధైర్యంగా? నా చేతులు ఏ అపవిత్రమైనవి చేయలేదని, నా కళ్ళు ఏ అపవిత్రమైన వాటిని చూడలేదని,
నా నోరు ఈ అపవిత్రమైన మాటలు మాట్లాడలేదని, అపవిత్రమైనది తెలియలేదని, నా హృదయం ఈ అపవిత్రమైనది ఆలోచించలేదని, నా పాదాలు ఈ చెడ్డ మార్గం నడవలేదని చెప్పగలరా? శుద్ధి చేసుకుందాం. వేటిని? హృదయాన్ని, కళ్ళను, నోటిని, చెవులను, పాదాలు, చేతులు, ఇవన్నీ ఏమవ్వాలి? శుద్ధి అవ్వాలి. ఇవి శుద్ధి కాకుండా మీ బిందెలు, మీ బీరువలు, మీ ఫ్రిడ్జ్లు శుద్ధి అయితే ఏ ప్రయోజనం? వాటి మీద కంటే మీ మనసు వీటి మీద ఎక్కువ పెట్టండి. ఇంకా 2 రోజులు, ఇంకా 2 రోజులు తీయాలి. రేపే ఇంకొక రోజే టైం ఉంది. శుభ్రంగా కొత్త సంవత్సరంలో ప్రవేశించండి. ఏమా? శుద్ధిగా కొత్త సంవత్సరంలో ప్రవేశించండి. ఈ 2023 వరకు పాత జీవితం మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి పడేయండి. కొత్త జీవితం ప్రభు కోరుకునేది అదే, మంచి జీవితం. కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం.